ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా ద్వాదశ రాసులే నడుస్తున్నాయి, మేషం నుండి మీనం వరకు. ఇది అస్ట్రాలజీ. ఇంకా ఒక్కొక్క రాశికి రెండేసి హౌసెస్ వస్తున్నాయి. ఈ యొక్క చంద్రునికి సూర్యుడికి అసలు ఒక రాశి ఉందన్నమే విచిత్రం. ఎందుకంటే ఆయన నక్షత్రం తన చుట్టూ తాను ప్రదక్షిణ చేసుకుంటాడే తప్ప గ్రహమండలం వీటిలోకి వెళ్తూ చుట్టూ తిరగడు. అందుకే ఇక్కడ సూర్యాన్ని మిడిల్లో పెట్టాను. ఈ 14 గ్రహాలు కూడాను తిరుగుతూ ఉంటాయి ఆయన చుట్టూ సౌరమండలంలో. ముందుగా అవేవో చూసుకున్నట్లయితే శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు, భూమి, రాహువు, యురేనస్, నెప్టూన్, ప్లూటో, గురువు, నెక్స్ట్ గుళిక, శని, మాంది, కేతు. ఇంకా సౌత్ పోల్, నార్త్ పోల్ అసలు పట్టించుకోవట్లా. సౌత్ పోల్ వచ్చేసి ఈ యొక్క అభిజిత్ నక్షత్రం. అభిజిత్ రాసే చాలా పెద్దది, ఆ గ్రహం ఆ నక్షత్రం పెద్దది. 30 degrees అదే కవర్ చేస్తుంది. అలాగే నార్త్ పోల్ ధ్రువుడు, ఈయన కూడా 30 degrees ఆక్యుపై చేశారు. ఆయన తండ్రి ప్రేమకు నోచుకోక విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ధ్రువతారగా మిగిలిపోయాడు. కలియుగాంతంలో కూడా ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు, అటువంటి స్థిర స్వరూపుడు. అలాగే ఈ అభిజిత్ వచ్చేసి మనకి కృష్ణుడు భగవద్గీతలో నేనే అభిజిత్ అని చెప్తాడు. మరి ఇంత గొప్ప శక్తి ఉన్న వాళ్ళైతేనే ఈ యొక్క నార్త్ పోల్ సౌత్ పోల్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళని ప్రమాణం తీసుకోము మేము అంటే, యుసి భూమండలానికి కాళ్ళు తల తీసేసి ఒక ప్రేతంలాగా చేసి చెప్తున్నాం 12 రాసులని. అది ఎంతవరకు కరెక్ట్? నేను 25 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్లో ఉండి శోధించి యోగాలో కూడా నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్నల్ బాడీలోకి ప్రవేశించి ఎక్కడ ఏ గ్రహము, ఏ నక్షత్రము, ఏ చక్రంలో, షట్చక్రాలలో ఉంటుందనేసి విపరీతమైనటువంటి సాధన చేసి దాంట్లో నాకు తెలిసిన సూక్ష్మ జ్ఞానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. పెద్దలు, మత పెద్దలు ఇంకా ఏదైనా ఉంటే దీన్ని తయారు చేయడానికి ఒక సాఫ్ట్వేర్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకొని ప్రపంచాన్ని శాసించే లెవెల్లో, శాసించడం మీన్స్ మా సబ్జెక్టుకు ఎవరు సరికారు అన్న విధంగా మనము చలామణి కాగలిగితే మనల్ని మించిన ధన్యులు కారు. నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించిన వాళ్ళు బొమ్మకంటి త్రినాథ కుమార శర్మ గారు, ఆయనకు పాదాభివందనాలు. అలాగే ఎంతోమంది బ్రాహ్మణులు మనకు పునాది ఆది నుండి కూడాను మనకు ఆయుర్వేదం అని, ప్రిడిక్షన్స్ అని ఇవన్నీ చెప్తూ వచ్చారు. కళాత్మకమైన కూచిపూడి, భరతనాట్యం, సంగీతం, ఆయుర్వేదం ఇవన్నీ కూడా ఒక బుట్టలో నుంచి వచ్చినటువంటివి. వేదాలన్నీ కూడాను చాలా మంచి ఉన్నాయి. ఇప్పుడు వేదాలు పాశ్చాత్యులు వచ్చి మనల్ని పరిపాలించి ముస్లిమ్స్ వచ్చినప్పుడు పరదేశీ వాసులు ఇక్కడ యుద్ధాలు జరిగి మన సంపదలను, దేవాలయాలను తస్కరించి, నిధి నిక్షేపాలను తస్కరించి మనల్ని కొల్లగొట్టిపోయారు. నాకు యోగాకి అస్ట్రాలజీకి ఉన్న రిలేషను, నేను తీవ్రమైన సాధన చేశాను. అంటే వరాహమిహిరుడు, ఆర్యభట్టారక వాళ్ళు చేశారు ఆ స్థితిలో. వాళ్ళు ఊహారేఖ అన్నారు. 360 degrees అన్నది ఒక ఊహారేఖ. అంటే ఇదే కరెక్ట్ అని వాళ్ళు నొక్కి చెప్పాల. కానీ మనలో కొందరు మాత్రం అదే కరెక్ట్, అదే ఫాలో అవుతాం. ఎందుకు అనేది నాకు కొంత ఆశ్చర్యం. అంటే మనిషి ఎదిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్పులు ప్రతి దాంట్లో వచ్చినాయి. ఈవెన్ దో మనం తినే ఆహారంలో కూడా హైబ్రిడ్ వచ్చేసింది. ఇవన్నీ గమనించినట్లయితే మనకు చక్కని అవకాశాలు ఉండే అవకాశాలు స్పష్టంగా
కనిపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క ధనుర్మాసం 15th తర్వాత డిసెంబర్లో మనకి ఇక్కడికి రవి వస్తుంది. డిసెంబర్ 15 తర్వాత భూమి వస్తుంది, రవి కాదు. మనం భూమినే రవి అంటూ వచ్చాం సింహరాశికి. భూమి 15th ఇక్కడికి వచ్చి మరలా 15th వరకు 14th వరకు మకరంలోకి వెళ్తుంది. అప్పుడు మనం సంక్రాంతి అంటున్నాం. అప్పుడు మనం శశిర ఋతువు అంటున్నాం ఋతువుల్ని. శశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలం, పంటలన్నీ బీడపోయేసి ఏమీ ఫలం అందుంది. కానీ ఆ టైంలో సంక్రాంతి పండుగ లక్ష్మీ పూజలు చేసుకుంటున్నాం. సకల పంటలు ఇళ్ళు వచ్చి చేరుతున్నాయి. అమ్ముకుంటే ఫలితాలు డబ్బులు వస్తున్నాయి. గేదెలకు గడ్డి దొరుకుతుంది, అవి కూడా పుష్కలంగా ఉండి ఆవు నెయ్యి ఇవన్నీ, ఆవు పాలు నెయ్యి ఇవన్నీ పాలతో తయారైన పెరుగు ఇవన్నీ సమృద్ధిగా దొరికే కాలం. ఋతువులు కూడా 6 అంటున్నారు, తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఋతువు 2 గ్రహాలు 2 రాసులు చెప్పుకుంటున్నాం. షట్రుచులు 7 రుచులు ఉండాలంటే 6 రుచులే అంటున్నారు. ఉగాది పండుగ రోజు చేస్తున్నారు. ఏమన్నంటే బుధుడు నపుంసక గ్రహము, ఎవరితో ఉంటే వారి ఫలితాన్నే ఇస్తాడు అంటారు. స్వక్షేత్రంలో ఇక్కడ బుధుడు వచ్చాడు. మిథున రాశి వాళ్ళు చాలా లాజికల్గా మాట్లాడతారు. ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. గణిత శాస్త్రం, అకౌంట్స్, సిఏ చేసేవాళ్ళు, గణిత శాస్త్రం చదివేవాళ్ళు, జర్నలిస్టులు వాళ్ళంతా ఆ కోణంలోకి వస్తారు. సంచలనాలు సృష్టించే ఈ యొక్క టీవీలు వీడియోలు ఇప్పుడు వచ్చినాయి. ఈ మినీ మీడియా రంగంలో కూడా వాళ్ళే రాణిస్తారు ఎక్కువ. అలాంటిది ఈ తలా పాదాలు భూదేవికి తీయకుండా ఆమెని యాజ్గా మనం చూసుకోగలిగితే 420 డిగ్రీలు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క 400 డిగ్రీలు ఎలా వచ్చాయంటే, నార్త్ పోల్ సౌత్ పోల్కు 30 డిగ్రీస్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు 420, 360కి 40 చేలిస్తే 420 డిగ్రీలు అవుతాయి. ఇప్పుడు ఆ లెక్కకి క్యాలిక్యులేషన్ ఏంటంటే, చంద్రుడు 2.5 రోజు అంటారు, కానీ ఒక పాదం హాఫ్ డే కిల్ చేయదు. 2.5 రోజు కాదు ఉండేది, 2.25, ఒక 2.5 hours అంతే. ఒక రాశిలో 2 రోజులు ఉంటాడు, పక్క రాశిలో ఒక 2.5 hours ఉంటాడు. అది గమనించాలి. ఆ లెక్కను తీసుకుంటే ఆయన 27 daysలోనే మొత్తం రాశి తిరిగేస్తారు. మనది ఈ మధ్య పౌర్ణమి అమావాస్యలు కూడా తలకిందులు చేస్తున్నాం. మనం 15 రోజుల గ్యాప్తో వేస్తున్నాం. ఇది వరకు ఉన్న పంచాంగాలలో తిథులను ఆలోచించి నక్షత్రాల ఆచరణ తీసుకుంటే 13 daysకో వచ్చేదనమాట పౌర్ణమి, మళ్ళీ అమావాస్య 13 daysకి అలా వచ్చేది. ఇప్పుడు ఆ లెక్క తారుమారైంది. ప్రతి రాశిలో 2.5 రోజు ఉంటాడని ఆ ఫుల్ మూన్ అలాగే ఉంటుంది గమనించేసి ఇంగ్లీష్లో కలిపేశారు. చంద్రమానం నక్షత్రాల ప్రకారం మనం తిథులు చూసుకుని పండగలు చేసుకునేవాళ్ళం. ఈ ఆంగ్లేయుల భాష, ఆంగ్లేయుల పరిపాలన పోయిందనుకుంటే అది ఇంకా తగులుకొనే ఉంది మన దరిద్రానికి. దాన్ని మార్చుకుంటే సగం జీవితాలు మనం ప్రపంచానికి ఆదర్శవంతులుగా ఉంటాము. నిజానికి మనం చాలా సౌలభ్యంగా మన జీవితాన్ని సాగించవచ్చు. ఇప్పుడు తీసుకోండి, కుజుడు తల, విష్ణుమూర్తి అవయవాలనే రాశిలో భాగాలు, అలాగే మన దేహంలో అవి వర్తిస్తాయి. మేషరాశి తల, వృషభం ముఖం, గొంతు 3 మిథునం, ఈయన వచ్చేసి వెనక సైడు మెడ ధ్రువుడు, చంద్రుడు ఛాతి, భూమి హృదయం, ఈ యొక్క యురేనస్ వచ్చేసి పై పొట్ట, నెప్ట్యూన్ హృదయము, ఇక్కడ నెప్ట్యూన్ వచ్చేసి పై పొట్ట, ఫ్లూటో వచ్చి కింది పొట్ట, గురువు వచ్చి కటి ప్రదేశము,
అభిజిత్ సీటు భాగము, అలాగే గులిక జననేంద్రియాలు, శని కాళ్ళు, నెక్స్ట్ ఈ యొక్క మాంది కేతువు పాదాలు. ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం. సహస్రారానికి గాయత్రి మాత అధిదేవత, ఈ విశ్వ సృష్టికే ఆమె అధిదేవత, ఆమె నుంచి వచ్చిందే సృష్టి. ఇక్కడ ఆమె పురుష శక్తి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సూర్య భగవానుడు ఉంటాడు, కేతు గ్రహం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని, మోక్షాన్ని ఇచ్చేవాడు కేతు, సూర్యుడు మోక్షాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ వస్తుంది అన్నమాట. అలాంటిది మేషరాశి తల. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ముఖము, ఇవన్నీ చూడండి, ముఖము విష్ణుమూర్తిది. ఇక్కడ ఆజ్ఞాచక్రం వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి బుధుడు, ఇక్కడ త్రికూటమిలో బుధుడు ఉంటాడు. ఇక్కడ బుధుడు హార్మోన్స్ను, గ్లాండ్స్ను కవర్ చేస్తాడు. నెక్స్ట్ శుక్రుడు వస్తాడు, థ్రోట్. ఈ థ్రోట్ను శుక్రుడు ఇక్కడే వస్తాడు, కుజుడు ఇక్కడే వస్తాడు, భూమిపుత్రుడు కాబట్టి భూమి ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ చంద్రుడు, వీళ్ళు 4 ప్లానెట్స్ ఇక్కడే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి చెప్పాను కదా, నార్త్ పోల్ అయినటువంటి ధ్రువమండలం వస్తుందని. సో నెక్స్ట్ భూమి హృదయం అనుకున్నాము. ఈ కంఠంకి విశుద్ధ చక్రం, ఇక్కడ అనాహత చక్రం, ఛాతి ఎముకలు ఉంటాయి, హృదయం అంటే గుండె. నెక్స్ట్ పై పొట్ట, రాహు యురేనస్ వాయువులతోటి. యురేనస్ ద ప్లేస్, ఆయన వాయువులను అధికంగా ఎక్స్పోజ్ చేస్తారు. మనం తీసుకునే ప్రతి ఆహారం ద్వారా కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి, తినేటప్పుడు కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి. అక్కడ కడుపు ఇబ్బంది పడడానికి కారణమైనటువంటి ప్రభావం అక్కడనే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ తులా నెప్టూన్, ఈయన వచ్చేసి ఈ యొక్క నెప్టూన్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లివర్ ఇటు సైడ్ పనిచేస్తుంది నా ప్రభావము. అలాగే ఫ్లూటో, ఈయన వచ్చేసి మనకి ఈ యొక్క కిడ్నీస్, ఉండూకము, వీటిపైన వాళ్ళ ప్రభావం ఉంటుంది. తర్వాత ధనస్సు, కటి ప్రదేశం పైన ప్రభావం ఉంటుంది. ఇక్కడ గులిక వచ్చేసి జనేంద్రియాలు, శని వచ్చేసి కాళ్ళు, పాదాలు మీనమని చెప్పుకున్నాం. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానిపైన ఆధిపత్యం వహిస్తూ వచ్చింది. ఈ యొక్క దానిలో ఇలా గమనించినప్పుడు ఒక్కొక్క దశ వచ్చినప్పుడు మన లగ్నానికి, రాశి నుండి దశలు తీసుకుంటాం, లగ్నం నుండి మన శరీరాన్ని తీసుకుంటాం. ఒక్కొక్క దశ వచ్చినప్పుడు అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర దశ నడుస్తుంది, అది బేస్ దశ. తర్వాత ఒక్కొక్క ప్లానెట్ పొజిషన్ వస్తుంది. సపోజ్ ఏదైనా అనారోగ్యం వచ్చింది, జాతక చక్రం చూసి ఏ ఆర్గాన్, ఏ అవయవం దెబ్బతినింది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొంచెం ఈజీ అంటే ముందు డాక్టర్ను కలిసి వచ్చారనుకోండి, మీకున్నదానికి ఇంకా పర్ఫెక్ట్ సలహా ఇవ్వచ్చు. జపం హోమం ఖచ్చితంగా చేయాల్సిందే. యోగం లేకొస్తే దేవుడు అవసరం లేదంటే మూర్ఖత్వం అవుతుంది. దేవుణ్ణి ఆరాధించాల్సిందే 24/7. ఆయన్ని ఆరాధిస్తూ యోగం చేస్తేనే ఆయన మనల్ని చిరంజీవులుగానో, మాకు జన్మ వద్దంటే జన్మరాహిత్యం ప్రసాదించడమో చేస్తాడు. ఇకపోతే యోగంలో కూడా ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే, మనకి మూలాధారం నుంచి యాక్టివేట్ చేయమంటున్నారు. మూలాధారం నుంచి యాక్టివేట్ చేస్తే జరిగేది ఒకటే, మనిషి శాకిని డాకిననే ఈ దుష్ట శక్తులకు బలైపోతాడు. మనకి ఎలా ఏర్పడింది? ఫస్ట్
స్పేస్, సౌండ్, ఆకాశము, వాయువు. సౌండ్, ఆకాశంలో సౌండ్. ఇక్కడ స్పేస్, నెక్స్ట్ వచ్చేసి స్టార్స్, ఆకాశం నుంచి సౌండ్, వాయువు, లంగ్స్ ప్లేస్, ఉదరం ప్లేస్ శని. శని సామ్రాజ్యంలో 7 గ్రహాలు. ఏవి? యురేనస్, నెప్టూన్, ప్లూటో, మాంది, గుళిక. రాహు ఆయనతో కలిపి 7 గ్రహాలు. ఈ పైన సూర్యునికి సంబంధించిన గ్రహాలు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ సూర్యనారాయణ మూర్తి అంటే భూదేవికి సంబంధించినవన్నీ రాసులు దేవతా రాసులు వచ్చాయి ఇంతవరకు. ఇక్కడి నుంచి మళ్ళా శని రౌండ్ శక్తిలో ఉండేటి, శని ప్రభావంతో ఉండేటివన్నీ ఇవన్నీ గ్రహాలన్నీ వచ్చేసాయి. దీన్ని మనం ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడి నుంచి దక్షిణాయనము అనుకుంటాం ఇంతవరకు. ఇక్కడి నుంచి మళ్ళా ఉత్తరాయణము అంటాం. దక్షిణాయనం రోజు ఈ యొక్క విష్ణుమూర్తి శయన ఏకాదశి అని తొలి ఏకాదశి పండుగ చేసుకుంటాం. అలాగే ఈ యొక్క అభిజిత్తులేకి భూదేవి ప్రవేశించగానే విష్ణుమూర్తి నిద్రలేచాడని ఉత్తరాయణ కాలం అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది యోగానికి అస్ట్రాలజీకి ఉన్నటువంటి రిలేషన్. ఇకపోతే మూలాధారంలో మట్టితో శివుని చేసి, ఈ ప్రదేశంలో మూలాధార చక్రం ఉంటుంది. ఇక్కడ స్వాదిష్టానం. జలముతో మూలాధారంలో మట్టితో శివుని చేసి జలముతో స్వాదిష్టాన చక్రంలో జలముతో అభిషేకించి, ఇక్కడ అగ్నితత్వం, ఈ అగ్నితత్వంలో జలమును పృథ్వీని భస్మం చేసి అక్కడి నుంచి ఈ 3 వాయువులతో కలిపి ఈ 4 స్పేస్లో కలిపేసి వీటిని స్టార్స్కి తీసుకెళ్ళి పైన మొత్తం కంప్లీట్ స్పేస్లో లీనం చేయటం మోక్షం అని అంటారు. మోక్షమేమో నాకు తెలియదు, కానీ మూలాధారంలో అన్ని క్షుద్రశక్తులు ఉంటాయి. అవి లేచినాయంటే చనిపోవడం మాత్రం ఖాయం. అష్టదరిద్రం పట్టుకొని మరీ చచ్చిపోతారు వాళ్ళు, ఎంత కోటీశ్వరులైనా. మతి భ్రమించి చచ్చిపోతారు. అందుకే మాస్టర్ సివివి గారి యోగంలో పైనుంచి తీసుకోమంటారు. కింద నుంచి తీసుకోమనే వాళ్ళు ఏమంటారు? మూలాధారానికి వినాయకుడు అంటారు. వినాయకుడు ఎలా అవుతాడు? మలద్వారము, యూరిన్ ద్వారాలు ఉన్న చోట ప్రథమ పూజ్యానికి లోనైనటువంటి వినాయకుడిని అక్కడ ఎలా పెడతాం మనం అసలు? ఇక్కడ వస్తుంది వినాయకుడు, ఇక్కడ కేతు ఉంటాడు. కేతు దోషం ఉంటే వినాయకుడిని పూజ చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అప్పుడు కేతు గ్రహ దోషం నివృత్తి అవుతుంది. ఇక్కడ ఇలా చేస్తాం. ఆజ్ఞాచక్రంలోకి రాగానే జీవుడు ఉంటాడు. జీవుడు ఇక్కడ అగ్నిహోత్రం ఉంటుంది. ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. అష్టశక్తులు జీవుడు చేసే హోమానికి అర్ధనారీశ్వరుల కోసం వీళ్ళు సెక్యూర్గా ఉంటారు. కాబట్టి ఎలా ఉంటారు? మనకిప్పుడు హోమం చేయించుకుంటే బ్రాహ్మణుడు అగ్నిగోత్రంలో ఆయిల్ వేస్తూ సమిదలు వేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? జీవుడు చేసే హోమానికి ప్రొటెక్షన్గా బాహ్యాన్ని చూస్తూ హోమగుండానికి వీపు చేశారు. ఇది నేను ఎక్కడ చదవలేదు, ఏ బుక్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను యోగా చేసేటప్పుడు, ధ్యానం ఎక్కువ చేసేటప్పుడు నా బాడీలో కనిపించినటువంటి విధానం. నెక్స్ట్ మనకి గొంతు, థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంటుంది? భ్రమరాకారం, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునుడు, భ్రమరాంబిక. నెక్స్ట్ అనాహతం, ఆదిపరాశక్తి రుద్రుడు. ఇక్కడ మణిపూరకానికి వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మి. స్వాదిష్టాన చక్రానికి వచ్చేసరికి బ్రహ్మ, సరస్వతి. మూలాధారానికి వచ్చేసరికి దుర్గా, శివుడు.
ఇక్కడ వాళ్ళ ఇద్దరి దగ్గర కుజుడు కూడా ఉంటాడు. ఇంకా గ్రహాలకు తీసుకుంటే చెప్పాక ఒక్కొక్క గ్రహం ఎక్కడెక్కడ వస్తుందో చెప్పాం. ఇది అస్ట్రాలజీకి యోగాకి ఉన్నటువంటి రిలేషన్. ఇప్పుడు మన మూలాధారం నుంచి లేపినప్పుడు ఎలాంటి వర్షస్ వస్తుందో చెప్పాను. దాన్ని రివర్స్లో చేస్తే ఏమొస్తుంది? శూన్యం బలహీనమై పీడింపబడి జన్మలు కోల్పోయి కృష్ణబిలంలోకి వెళ్ళాలంటే మూలాధారం నుంచి చేసి మన రాతను మనమే మార్చుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రజాపతులు పన్నాగాలు. శివుడు శక్తులు ఇచ్చి ప్రజాపతుల్ని సృష్టిస్తే ఆయననే ధిక్కరించినటువంటి దక్షుణ్ణి ఆయన సంహరిస్తే ఆయనకు మేకముఖం పెట్టడమే మేషరాశి. అప్పటి నుంచి దైవశక్తిని నిర్మూలన చేసి వాళ్ళే సృష్టిని ఏలాలి పరిపాలించాలన్న ఉద్దేశంతో భూదేవికి తల పాదాలు 2 తీసేశారు. నార్త్ పోల్ సౌత్ పోల్. తప్పు కదా. ఇకపోతే దీనికి ఈ విధంగా ఉంది. సహస్రారం నుంచి ప్రేరేపణ చేస్తే వినాయకుడు మనం చేసే ఈ యొక్క యోగా హోమానికి వచ్చే దుష్టశక్తులన్నిటినీ తరిమేస్తాడు. అక్కడున్న కేతువు మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. గాయత్రి శక్తిని తీసుకొని మనం సాధన స్టార్ట్ చేస్తే దృఢంగా స్థిరంగా చేయటానికి ఉపయోగపడుతుంది. ఆజ్ఞకు వచ్చాక ఇక్కడ బుధుల్ని ధ్యానం చేయడం, అర్ధనారీశ్వరులను రచించుకోవాలి. విశుద్ధంలో భ్రమరాంబికాదేవి ఇలా చెప్పాము. ఇలా ఒక్కొక్క తత్వానికి శ్వాసని ఇక్కడి నుంచి తీసుకుంటూ కేచరి ద్వారా నాలుకను పైకి పెట్టి అనాహతం వరకు ఎప్స్ మూచి ఇలా శ్వాసను గుంజాలి. ఇంతవరకు లంగ్స్ వరకు అనాహత చక్రం అంటే అక్కడికి తీసుకొని మరలా నాలుక కింద పెట్టి నోరు మూసి కిందికి వదిలేస్తే ఆటోమేటిక్గా శ్వాస మూలాధార చక్రం వరకు వెళ్ళిపోతుంది. ఇది ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు కేచరి ఉపసంహరణం అన్నది ఎక్కడ వాడట్లే, ఎవరు బయటికి రానేయట్లే. ఉపసంహరణ అంటే ఇది తీసుకుంటావు కేచరి ద్వారా ఎనర్జీ. ఏం చేస్తావు? నీ బాడీకి నువ్వు అందించాలి. ఇది ఈ యోగాకి అస్ట్రాలజీకి ఉన్నటువంటి రిలేషన్. ఎక్కడెక్కడికి ఆక్సిజన్ వెళ్తుందో అక్కడంతా ఖచ్చితంగా ఈ యొక్క అణువులు బాగా హెల్దీగా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి డిసీజెస్ క్లియర్ అవుతాయి. ఆ టైంలో మీ దశలో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహ గాయత్రి చేసుకుంటే మీరు సేవ్ అవుతారు. హోమాలే చేయాలన్నా చేయలేకపోయినప్పుడు కనీసం గణపతి హోమం చేయించుకోండి. మహా అయితే స్మాల్ అమౌంట్తో అయిపోతుంది. నవగ్రహ జపము ఇవి చేయాలంటే అవసరం లేదు. మీకే నేను ఆ గ్రహ గాయత్రిని ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. కొంత నేను చేసి బలం ఇస్తాను, తర్వాత మీకు అప్పచెప్తాను. ఇలా చేయొచ్చు. అలాగే ఈ డిసీజ్కైనా దేనికైనా ఫైనాన్షియల్ స్టేజ్కైనా మనకు కావాల్సిన అష్టశక్తులకి మనం చేసే సాధన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి హెల్త్కి అని అనుకోవద్దు. అష్టశక్తులు, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మనం రోగానికి తలపెట్టగానే మిగతావి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గమనించగలరు. శుభం.